ఐఏఎస్ ఆఫీసర్ల గురించి పార్టీలకు అతీతంగా మాలంటోళ్ళం కొట్లాడుతున్నాం. వన్ సైడ్ ఎప్పుడు పోలే వాళ్ళదక్క. బీఆర్ఎస్ని క్వశ్చన్ చేసినాం, కాంగ్రెస్ని చేస్తున్నాం, బీజేపీని కూడా చేస్తున్నాం. వాళ్ళకు అనుకూలంగా బ్యాచ్ని వాళ్ళు ఏం అడగరు, స్కాములు ఇరుక్కున్నా అడగరు వాళ్ళు. పైగా వెనకాలకి వెళ్ళి గోతులు తవ్వుతున్నారు మాలాంటోళ్ళ మీద. మరి వాళ్ళదే ట్యూబ్ అంటున్నా నేను. వాళ్ళదే ట్యూబు, మీరే ట్యూబ్ పట్టుకొని పైకి వచ్చిర్రు, వాళ్ళదే ట్యూబు. ఇవన్నీ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీ మీద కొద్దో గొప్ప ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉండేది. మీరు మాకేం చేయకపోయినా ఏం పర్లేదు, మీరేం మమ్మల్ని పెంచి పోషిస్తలేరు, మీ కాంగ్రెస్ వాళ్ళ నుంచి ఒక్క రూపాయి వచ్చింది లేదు, అకామిడేషన్లు వచ్చింది లేదు, కష్టపడిన వాళ్ళ బూడిదలో వచ్చిన పన్నీర్ అయింది. అట్లీస్ట్ ఆ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని అనుకుంటే చాలు. ఏమని వాళ్ళు అనుకుంటుర్రు, మీకు అమ్ముడు వేయమని అనుకుంటుర్రు. మేము చెప్పింది ఏంది, బీఆర్ఎస్కి తప్ప ఏ పార్టీకన్నా ఓట్లేయమని చెప్పినాం. ఎవరు 2-3 ఛానల్స్ తప్ప చేసింది ఏం లేదు. సునీల్ కనుగోలు పోయి అడుగు, యూట్యూబ్ ఛానల్ తీసేయచ్చా, యూట్యూబ్నే లేకుండా చేస్తే ఏమవుతుందంట, యూట్యూబ్ వాడు కేసు వేస్తాడు మీ మీద. ఫండింగ్లు గిండింగ్లు కావాలంటే బెండింగ్లే, ఇక ఏముండవు. ఎవడన్నా కేటీఆర్ మా మీద కోపంతో జేబులలో ఫోటోలు పెట్టుకొని తిరుగుతుండంట. ఉన్న కేసులన్నీ నువ్వు తీపిసి ఏది చేసినావా, ఏమని చేసినావా? పోనీ కృతజ్ఞతతో అన్న యూట్యూబ్ ఛానల్ ఎవడెవడైతే కొట్లాడిండో ప్రజల కోసం, వాళ్ళ కోసం ఏమన్నా చేసినావా? గుండెల మీద చేసుకొని చెప్పవయ్యా. ఒక్క రూపాయని ఇచ్చినవాను ఇయ్యలే, ఎవరికేం చేయలే, ఒక్క రూపాయి ఇయ్యలే. నీ డబ్బుల వల్ల యూట్యూబ్ ఛానల్ నడుస్తలేవు, ఎవరి కష్టార్జితంతో వాళ్ళ ముందరికి వెళ్తున్నాయి. అట్లాంటప్పుడు నీ గురించి ఎందుకు మాట్లాడాలి మేము? నీకు మమ్మల్ని అనే రైట్ ఎవడిచ్చిండు? మేమేమైనా మీ కింద పని చేస్తున్నామా? ఈ రోజున గర్వంగా చెప్తున్నా, శాటిలైట్ చేయలేని పనులన్నీ యూట్యూబ్ ఛానళ్ళు చేసి చూపిస్తున్నాయి. శాటిలైట్ చేయలేని పనులన్నీ కూడా యూట్యూబ్ ఛానళ్ళు చేసి పెడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎవడెవడైతే శాటిలైట్లో 20,000 15,000 ఇంకా కూడా గొడ్డు చాకరీ చేపిస్తున్నారో వాళ్ళందరూ బయటికి వచ్చి స్వేచ్ఛగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బతుకుతున్నారు. అర్థమైందా? ఇప్పటి వరకు అసలు నేను జెన్యున్గా పోయినా, చాలా జెన్యున్గా పోయినా. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి చూపించడమే ప్రధాన ఎజెండాగా పనిచేసుకుంటూ పోయినా. కానీ ఇప్పుడు అసలు యూట్యూబ్ ఛానల్ పవర్ ఏందో చూపించకపోతే రేవంత్ రెడ్డి గారు, నా పేరు శ్రావ్యనే కాదు, రాసి పెట్టుకోండి, దేనికైనా రెడీ. ఇప్పుడు నెక్స్ట్ నోటీసులు వచ్చినా, మా మీద కేసులు పెట్టినా బీఆర్ఎస్లోనే ఎదుర్కొన్నాం. మీరు ఒక లెక్కన మాకు కరుడు కట్టినటువంటి బీఆర్ఎస్లోనే ఎదుర్కొన్నాం. మీరు ఒక లెక్క కాదు. టచ్ చేసి చూడండి మమ్మల్ని. అవసరమైతే రాహుల్ గాంధీతో ఫోన్ చేయించుకుంటా నేను. నాకున్నటువంటి లింకులు నాకున్నాయి. అర్థమైందా? మీ పిఏ జైపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అన్న ఇద్దరు కలిసి ఆర్టీఐలో స్కామ్ చేసిరు కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 చెక్ పోస్టులు ఉన్నాయి. బహుశా మీ పిఏ జైపాల్ రెడ్డి గురించి శ్రావ్య ఓకే టీవీ మాట్లాడిందనా? మీ అక్కస్సు ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేస్తలే నేను మాట్లాడుతున్నామనా? గురుకులాలో 2,000 ఉద్యోగాలు తీసేసిండ్రనా? బీసీల గురించి మాట్లాడుతున్నామనా? బీసీ నాదం గురించి మాట్లాడుతున్నాం, కులగణన చేయట్లేదనా? లేకపోతే చంద్రబాబు నాయుడు శిష్యులు అంటున్నారు మొత్తం కాంగ్రెస్ బస్ట్ పట్టిపోయింది, అంతా ఎల్లో బ్యాచ్ టీడీపీ బ్యాచే ఉన్నది, ఈడ రేవంత్ రెడ్డి గారు ఎవరు కూడా కనబడతలేరు, మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కనబడతలేమని అడుగుతున్నామనా? లేకపోతే మీ బట్టి గారు కొడుకు బర్త్డే అంగరంగ వైభవంగా చేసిరని చెప్పి మాట్లాడినామనా? దేని గురించి మండుతుంది మీకు? లేకపోతే మీ ఇంటికి పోయి రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లని చెప్పినామన్నా? ఏం తప్పు చెప్పినామా? కరెక్టే చెప్పినాం కదా. ఏం తప్పు చెప్పలే కదా. ఏమైనా క్రియేట్ చేసి చెప్పినామా? అంటే మీ దాకా వచ్చి చూపిస్తే కానీ మీకు ఆ నొప్పి తెలుస్తలేదా? సామాన్యుల జోలికి వెళ్ళినప్పుడు వాళ్ళ నొప్పి ఎవడు అర్థం చేసుకోవాలి? పర్మిషన్లు ఇచ్చినటువంటి ఆఫీసర్లను సస్పెండ్ చేసిర్రా? హైడ్రా పర్మిషన్లు ఇచ్చిండ్రు, మున్సిపల్ ట్యాక్స్ కట్టించుకున్నారు, కరెంటు బిల్లు కట్టించుకున్నారు,
వాటర్ కనెక్షన్ వాటర్ బిల్లు కట్టించుకున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టించుకున్నారు గవర్నమెంటు. వెనకాలకెళ్ళి పైసలు మెక్కిన వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలే హైడ్రా? బుల్డోజర్ వాసవి మీద ఎందుకు పెట్టలే? మై హోమ్ మీద ఎందుకు పెట్టలే? వంశీరామ్ మీద ఎందుకు పెట్టలే? వర్టెక్స్ మీద ఎందుకు పెట్టలే? రాజపుష్ప మీద ఎందుకు పెట్టలే? ఇవన్నీ అడిగినందుకు మండిందా? ఎందుకు మండింది? కొద్దో గొప్ప ఒకరిద్దరన్నా నీతిగా నిజాయితీగా పని చేసుకుంటూ పోతున్నాం. అసలు నాకు అర్థం కాక అడుగుతా, ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? మీరేమో అన్నారు కదా, ఏమన్నారు? అసలు జర్నలిస్ట్ అంటే అర్థం లేకుండా అయిపోయింది, అసలు ఎవరిని జర్నలిస్ట్గా కన్సిడర్ చేయాలో అర్థం కావట్లేదు అన్నారు కదా సార్. నాన్న చెప్పమంటారా సార్? రీసెంట్గానే చదివిన, ఎంసీజే కంప్లీట్ చేసిన, నేను మంచిగా చదువుకున్నాను అందులో. యాక్చువల్గా ఎగ్జామ్స్ కూడా రాసిన, అంత సర్టిఫికెట్లు కూడా వచ్చినాయి. ఓకే, ఏమన్నారు సార్? మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఏమన్నారు? అసలు జర్నలిస్టులు ఎవరిని పరిగణించాలో, ఎవరిని జర్నలిస్ట్గా అనుకోవాలో నీకు అర్థమవుతలేదా? మీకు చెప్పమంటారా? జర్నలిస్ట్ అంటేనే ప్రతిపక్ష పాత్ర పోషించేటోడే అసలైన జర్నలిస్ట్. ప్రజల పక్షాన మాట్లాడేటోడే అసలైన జర్నలిస్ట్. అక్వడేషన్ ఉన్న కాడోడు అసలైన జర్నలిస్ట్ కాదు. మీరు మాకు అక్వడేషన్లు ఇవ్వకపోయినా పర్లే, అవసరమే లేదు, మా సొంత డబ్బులతో మేము సంపాదించుకుంటాం. కానీ రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంసీజే చదవలేదు కాబట్టి మీకు తెలియదేమో. అసలైన జర్నలిస్ట్ ఎవడయ్యా అంటే, ప్రజల పక్షాన నీతిగా నిజాయితీగా ప్రజా సమస్యలను తెర మీదకి వచ్చి ఒక వాయిస్గా ప్రశ్నించే గొంతుకగా మాట్లాడినోడే అసలైన జర్నలిస్ట్. ఫోర్త్ ఎస్టేట్కు ఉన్నటువంటి వాల్యూ అట్లాంటిది. ఇప్పటికైనా అర్థం తెలుసుకోండి. ఎవడైతే ప్రభుత్వానికి డప్పు కొడతాడు చూసిండ్రా, ఎవడైతే ప్రభుత్వానికి డప్పు కొట్టే వార్తలు రాస్తాడో వాళ్ళు అసలైన జర్నలిస్టులు కాదు సార్. సామాన్యుల మీద పోయి బుల్డోజర్ పెట్టిండ్రు కదా, ఎందుకు పెట్టిండు? మరి ఆ ఇల్లు కట్టడానికి కారకులు ఎవడు? సస్పెండ్ చేయండి అని అడిగినోడు అసలైన జర్నలిస్ట్. సామాన్యుల గొంతుకగా మాట్లాడేటోడే అసలైన జర్నలిస్ట్. ఎవరిలాగా సార్? మళ్ళీ చెప్తున్నా వినండి. సామాన్యుల గొంతుకగా మాట్లాడేటోడే అసలైన జర్నలిస్ట్ అని నేను మరొక్కసారి చెప్తా ఉన్నా. ఎవరి గొంతుక? సామాన్యుల గొంతుక, పేద ప్రజల గొంతుక, ప్రజల పక్షాన మాట్లాడే గొంతుక, ప్రతిపక్ష పాత్ర పోషించే గొంతుకనే అసలైన జర్నలిస్ట్ అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. తెలియకపోతే తెలుసుకోండి, లేదా మీరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంసీజే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేస్తే ఇట్లా తిరిగేస్తే బుక్కులలో ఉంటాయి, పుస్తకాల్లో చదువుకోండి. అర్థమైందా? అంత పవర్ ఉంది జర్నలిజానికి. అటువంటి జర్నలిస్టులో బ్లాక్మెయిల్ చేసి పైసలు సంపాదించుకుంటున్నారు. ఎందుకు? మీకు అనుకూలంగా ఉన్నటువంటి రెడ్డిలే ఉన్నారు మీ టీం మెంబర్స్. మీ టీంలో కొంతమంది రెడ్డి బ్యాచ్, జర్నలిస్ట్ బ్యాచ్ ఉన్నారు కదా, మీ పేరు చెప్పుకొని వాళ్ళే దందాలు చేసుకుంటున్నారు. మరి వాళ్ళని అడగండి, ఏ గొట్టం పట్టుకొని పోయి దందా చేసుకున్నావురా భయ్యి అని అడగండి, పోయి చెప్తారు సమాధానం. 5-10 కోట్ల విల్లాలు ఏడికెళ్ళి వచ్చినాయి వాళ్ళకి చెప్పమందునా? 5-10 కోట్ల విల్లాలు ఏడికెళ్ళి వచ్చినాయి. ఇప్పుడు ఏదైతే మీరు పత్రాలు ఇచ్చుకుంటా మాట్లాడినరో, ఏదైతే మాటలు మీరు పత్రాలు ఇచ్చుకుంటా మాట్లాడినరో, ఆ పత్రాల గురించి మాట్లాడింది కూడా ఇదే యూట్యూబ్. ఆ పత్రాల గురించి కేటీఆర్ని, కేసీఆర్ని, కల్వకుంట్ల ఫ్యామిలీని, బీఆర్ఎస్ని క్వశ్చన్ చేసింది కూడా ఇదే యూట్యూబ్, ఇదే గొట్టం, ఇదే ట్యూబ్ అని చెప్పి మీ చెవులు తుప్పులదేలాగా గట్టిగా మాట్లాడుతున్నా. మరొక్కసారి బరాబర్ చెప్తున్నా, ఇదే యూట్యూబ్ వల్ల ఎన్నో సమస్యలు తెర మీదకి వచ్చినాయి. ఇదే యూట్యూబ్ వల్ల ఎంతో మంది కష్టాలు తీరినాయి. ఇదే యూట్యూబ్ వల్ల మీ చేసే దందాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. మీరు మా మీద అరవడానికి, అక్కసు చూపించడానికి మేము మీ బినామీ అయినటువంటి ఫహీం ఖురేషీ కాదు. అర్థమైందా సార్? రేవంత్ రెడ్డి గారు, మేము బినామీలం అనుకుంటుర్రా, లేకపోతే మీ కింద పనిచేసే బానిసలం అనుకుంటున్నారా? యూట్యూబ్ గురించి మాట్లాడే ముందర, మా సొంటల గురించి మాట్లాడే ముందర ముందు వెనుక ఆలోచించుకొని మాట్లాడండి. మీరు మాకు చేసింది ఏం లేదు.
మీరు మాకు పెట్టింది ఏం లేదు, అర్థమైందా? మీరు మాకు చేసింది ఏం లేదు, మీరు మాకు పెట్టింది ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు చూపిస్తా అసలు యూట్యూబ్ అంటే ఏందో, ప్రశ్నించే గొంతుక అని మీరు మాట్లాడతారు కదా, ఆ ప్రశ్నించే గొంతుక అంటే ఏందో, దాని పవర్ ఏందో ఇప్పటి నుంచి ఒక ఎత్తు, ఇక నుండి ఇంకో ఎత్తు. సో వాట్ ఈజ్ యూట్యూబ్, అసలు దీన్ని ఏ రకంగా సక్రమంగా వాడాలనేది మేము చూపిస్తాం. మీరు మా మీద కేసులు పెట్టడానికి మాకు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఉంది, అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి, లీగల్గా అన్నీ బాగున్నాయి, ఏం చేయలేరు. మాట్లాడితే ఎవడో అనుచరులతోటి మా మీద కేసులు పెట్టి బొక్కలు దోపిస్తారేమో. గర్వంగా మీకు కాలు పట్టుకుంటా బాంచనడానికన్నా జైల్లో పోయి తపస్సు చేసుకుంటా అనడం బెటర్. ఆత్మగౌరవాన్ని చంపుకొని బతికే వాళ్ళమైతే మేము కాదు. పెన్షన్ రావట్లే, మేము చూపిస్తున్నాం మార్నింగ్ న్యూస్లో పెన్షన్లు వస్తలేవని. వికలాంగుల పెన్షన్లు ఇవ్వట్లే, మేము చూపిస్తున్నాం మా కాల్స్ వస్తే. సామాన్యులు ఎక్కడ అడిగినా పెట్రోల్ ఛార్జెస్ కూడా తీసుకోకుండా మా సొంటోళ్ళం పోతున్నాం. అర్థమైందా? యూట్యూబ్ అని ఇంకోసారి సరిపోయిందా సమాధానం? ఇంకేమైనా గట్టిగా చెప్పమంటారా సార్ రేవంత్ రెడ్డి గారు? మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా వినండి. జర్నలిస్ట్ అంటే అర్థం తెలియదు అన్నారు కదా, నేను చెప్తున్నా వినండి. జర్నలిస్ట్ అంటే ప్రతిపక్ష పాత్ర పోషించడం, జర్నలిస్ట్ అంటే ఆత్మాభిమానంతో బతకడం, జర్నలిస్ట్ అంటే ప్రజల గొంతుకై ప్రజాపక్షాన ప్రజా సమస్యలను తెర మీదకి తీసుకొచ్చి అనుక్షణం ప్రతినిత్యం ఎవరికి కూడా అమ్ముడు పోకుండా, ఎవడైనా సరే ఎక్కడైనా సరే అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళ పత్రికల ద్వారానన్నా వాళ్ళ మాధ్యమాల ద్వారానన్నా ప్రజల గొంతుకై మాట్లాడమే అసలైన జర్నలిస్ట్ అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తాం. ఇంకోసారి చెప్తున్నారు, ఇంకోటేమో అన్నారు మీరు, లాంగ్వేజ్ మార్చుకోవాలనా అంటే వెనకటి రోజులు పోయినాయి సార్. జర్నలిస్ట్ అని భయపట్టిస్తే ఎందుకు ఊరుకోవాలండి? జర్నలిస్టులు కూడా మనుషులే కదా, తిరగబడాలి కదా, జర్నలిస్ట్ పవర్ ఏందో చూపించాలి కదా. ఒక చెంప చూపించి కొడితే ఇంకో చెంప చూపించు అనే టైప్ అయితే మేము కాదు సార్. చాలా ధైర్యంతో నిబద్ధతతో పనిచేసేటోళ్ళం మేము. అర్థమైందా? సో డెఫినెట్గా బరాబర్ మా జోలికి వస్తే మేము ఇట్లనే మాట్లాడతాం, ఇదే లాంగ్వేజ్తో మాట్లాడతాం. ఇట్లా మాట్లాడతానన్న బుద్ధి వస్తుందని మేము అనుకుంటున్నాం సార్. నాలాంటి వాళ్ళం. ఇప్పుడు నేను ఒక మహిళగా ఛానల్ రన్ చేస్తున్నా, నేను మార్నింగ్ న్యూస్ చేస్తున్నా. మీ బీఆర్ఎస్ వాళ్ళు అడ్డమైన కమెంట్లు పెడతారు, కాంగ్రెస్ వాళ్ళు అడ్డమైన కమెంట్లు పెడతారు, బీజేపీ వాళ్ళు అడ్డమైన కమెంట్లు పెడతారు. అంటే నీతిగా నిజాయితీగా మాట్లాడితే అడ్డమైన కమెంట్లు, మాట్లాడితే అమ్ముడు పోయినావు. అరే పీష్నా సంఘానికి ప్రధాన అక్షరాలు ₹1 ఏడరా నాయన అంటే అమ్ముడు పోయినావు. పోనీ చూపించండిరా ఎవరికి అమ్ముడు పోయినామో అంటే గది చెప్పరు. సరే నువ్వు అమ్ముడు పోవడం గురించి మాట్లాడు, నా మీద నీచంగా పోయి వాడితో పడుకో వీడితో పడుకో ఇట్లాంటి అడ్డమైన కమెంట్లు పెట్టే చెత్తనా కొడుకులు మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ మాట్లాడడం గురించి. ఇది సరిపోతుందా రేవంత్ రెడ్డి గారు? ముందు మీరు నీతిగా నిజాయితీగా ఉండడం నేర్చుకోండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఐఏఎస్ బిస్కెట్లు వేసిరు కదా, ఆ బిస్కెట్లకు అమ్ముడు పోయినరా, ఐఏఎస్లకు అమ్ముడు పోయినరా, నవీన్ మిట్టల్కి అమ్ముడు పోయినరా, అమయ్ కుమార్కి అమ్ముడు పోయినరా, దాన కిషోర్కి అమ్ముడు పోయినరా, సోమేష్ కుమార్కి అమ్ముడు పోయినరా, జయేష్ రంజన్కి అమ్ముడు పోయినరా, అరవింద్ కుమార్కి అమ్ముడు పోయినరా, స్మితా సబర్వాల్కి అమ్ముడు పోయినరా, రజత్ కుమార్కి అమ్ముడు పోయినరా. 12 మంది ఐఏఎస్లు 30,000 కోట్ల ఆస్తులు 20,000 కోట్ల ఆస్తులు బినామీల పేర్ల మీద ఉన్నాయి. వరుస పెట్టి కథనాలు చేసినాం. ఎందుకు చీమగుట్టినట్టు కూడా లేదా? ఆస్తులన్నీ జప్తు చేసుకునే పని లేదా? ఒక్క శివబాలకృష్ణని అరెస్ట్ చేసి హీరో అంటే సరిపోతుంది. ఇక చూడు ఆంధ్రజ్యోతిలో వేసిండు ఏమని, ఇగో ఆదాయంతో పోలిస్తే శివబాలకృష్ణ ఆస్తులు 350%. ఒక్క మధ్యలో మీడియేటర్ బ్రోకర్ అయినటువంటి శివబాలకృష్ణకే 350% ఆస్తులు ఉంటే సంతకాలు పెట్టినటువంటి నవీన్ మిట్టల్కి ఎంత ఉండాలి, సోమేష్ కుమార్కి ఎంత ఉండాలి, రజత్ కుమార్కి ఎంత ఉండాలి, స్మితాకి ఎంత ఉండాలి, అరవింద్ కుమార్కి ఎంత ఉండాలి, జయేష్ రంజన్కి ఎంత ఉండాలి, దాన కిషోర్కి ఎంత ఉండాలి, సింగరేణి శ్రీధర్కి ఎంత ఉండాలి, శరత్కి ఎంత ఉండాలి, వీళ్ళందరికీ ఎంత ఉండాలి? దమ్ముంటే సమాధానం చెప్పండి. వాళ్ళ ఇంటి మీద చేయండి. దమ్ములు ఉంటే మీకు సిబిఐ కేసులు పెట్టినాం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు.
ఎన్జీఓటీలో నమోదుగా ఆస్తులు వాడి ఇంట్లో ఉన్నాయని చెప్పి కంప్లైంట్ ఇచ్చినాం, పట్టించుకోరు. మరి ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది నీతి, ఎక్కడుంది నిజాయితీ అని చెప్పి నేను మరొక్కసారి అడుగుతా ఉన్నా. ఎంతెంత ఫండింగ్ తీసుకున్నారు? ఒక రెరాలో ఉద్యోగం చేస్తున్నటువంటి, అంటే సోమేష్ కుమార్ కన్నా పెద్ద పోస్ట్ అయితే శివబాలకృష్ణది కాదు కదా, నవీన్ మిట్టల్ కన్నా పెద్ద పోస్ట్ అయితే శివబాలకృష్ణది కాదు కదా. అసలు దొంగలను వదిలేసినావు, ఈయనకేమో 350% ఆస్తులు ఉంటే మరి వీళ్ళ బాసులకు ఎంత ఉండాలి అడిగిండా ఎన్నడన్నా ఎవడన్నా? మరి ఏ ట్యూబ్ మాట్లాడింది అడగమను, ఏ ట్యూబ్ అడిగిందో మాట్లాడమని చెప్పు. ఇప్పుడు కూడా ఎన్ఓసీలు ఇచ్చుకుంటున్నారు కదా వెనకప్పొంటి. నీకు కూడా అవినీతి చేయాలి కాబట్టి అవినీతి పరులు